హలో అందరికీ, ఎలా ఉన్నారు అందరూ? ఎవరైతే ఈరోజు కొత్తగా మన ఛానల్ని చూస్తున్నారో ప్లీజ్ సబ్స్క్రైబ్, లైక్, షేర్, కామెంట్ అయితే చేసేయండి. ఈరోజు అయితే మన ఛానల్లో స్పెషల్ చికెన్ దమ్ బిర్యానీ ఇంట్లో చేయడం స్టార్ట్ చేశాక బయట నుంచి తీసుకొచ్చుకోవడం అయితే ఆపేసినాం. సో ఫస్ట్గా చికెన్ ఒక ½ కేజీ చికెన్ అయితే తీసుకున్నాను. చికెన్ని మంచిగా కడిగేసి అందులో ఫ్రైడ్ ఆనియన్స్, అలాగే కొంచెం కొత్తిమీర, పుదీనా, పచ్చిమిర్చి, ఓల్ గరం మసాలా, చెక్క, లవంగం, ఇలాచీ, స్టోన్ ఫ్లవర్, షాహీ జీరా, బిర్యానీ ఆకు అన్నీ అయితే వేసేసుకోవాలి. ఇప్పుడు ఒక నిమ్మకాయ రసం కూడా వేసేసుకోవాలి. తర్వాత అయితే ఒక ½ లీటర్ పెరుగు అయితే తీసుకున్నాను. ½ కేజీ చికెన్కి ½ లీటర్ పెరుగు, ఎందుకంటే థిక్గా ఉంటుంది గ్రేవీ, అది బిర్యానీ మసాలా కూడా బాగా వస్తుంది అన్నమాట. సో ఇప్పుడు ఇందులో జింజర్ గార్లిక్ పేస్ట్ కూడా వేసేసుకోవాలి. తర్వాత ఉప్పు, కారం, పసుపు కూడా వేసుకోవాలి. పసుపు ఎక్కువ వేసుకోవద్దు, కొంచెం వేసుకోవాలి, ఎందుకంటే కలర్ డామినేట్ చేసేస్తుంది అని. అలాగే ఇందులో ధనియాల పొడి, గరం మసాలా, అలాగే బిర్యానీ పౌడర్ కూడా వేసేసుకోవాలి. ఇప్పుడైతే ఆనియన్ ఫ్రై చేసుకొని పెట్టుకున్న ఆయిల్ కూడా వేసేసుకోవాలి. వేసుకొని మంచిగా కలిపి ఒక ½ అవర్ అయితే ఖచ్చితంగా పక్కన పెట్టుకోవాలి. అట్లా అయితేనే మంచిగా ముక్కలకి ఆ గ్రేవీ అంతా పట్టుకొని, ఉప్పు కారం పట్టుకొని టేస్ట్ అయితే చాలా బాగా వస్తుంది. సో ఇది ఇట్లా పక్కన పెట్టేసుకున్న తర్వాత రైస్ కోసం అయితే బాస్మతి రైస్ కడుక్కొని ఒక ½ అవర్ పక్కన పెట్టుకోవాలి. తర్వాత స్టవ్ ఆన్ చేసుకొని రైస్ కోసం వాటర్ అయితే పెట్టుకోవాలి. ఇందులోనే ఆనియన్ ఫ్రై చేసుకున్న ఆయిల్ కూడా వేసేసుకొని ఓల్ గరం మసాలా, కొత్తిమీర, పచ్చిమిర్చి, పుదీనా, అలాగే అల్లం వెల్లుల్లి పేస్ట్ వేసుకొని ఉప్పు కూడా వేసుకొని మంచిగా వాటర్ అయితే బాయిల్ అవ్వనివ్వాలి. తర్వాత అయితే మనం ముందుగా మ్యారినేట్ చేసుకున్న చికెన్ కూడా స్టవ్ మీద పెట్టేసుకొని కుక్ చేసుకోవాలి. ఇప్పుడు వాటర్ మంచిగా బాయిల్ అయిపోతుంది కదా, ఇందులోనే కొంచెం నిమ్మరసం, ఒక ½ చెక్క లెమన్ అయితే వేసేసుకోవాలి. తర్వాత ముందుగా కడిగి పెట్టుకున్న బాస్మతి రైస్ కూడా వేసేసుకోవాలి. వేసుకొని ఒక 70% అయితే కుక్ చేసుకోవాలి, ఫస్ట్ లేయర్ కోసం అన్నమాట. ఇక్కడ చూస్తున్నారు కదా, చికెన్ కూడా మంచిగా కుక్ అవుతుంది. ఇందులోనే కొంచెం బిర్యానీ ఎసెన్స్ అయితే వేసుకోవాలి. బిర్యానీ ఎసెన్స్ అయితే ఆప్షనల్, ఉంటే వేసుకోండి, లేదంటే స్కిప్ చేయండి. ఇప్పుడైతే ఒక ఫస్ట్ లేయర్ వేసేసుకుందాము. ఇదైతే 70% కుక్ అయిపోయింది. ఒక ఫస్ట్ లేయర్ లాగా వేసేసుకొని పైనుంచి ఆయిల్, అలాగే కొంచెం ఫ్రైడ్ ఆనియన్ వేసుకోవాలి. చూస్తున్నారు కదా, ఇట్లా మంచిగా స్ప్రెడ్ చేసుకోవాలి. తర్వాత సెకండ్ లేయర్ కూడా అట్లనే వేసేసుకోవాలి. అట్లా లేయర్స్ వేసుకున్న తర్వాత కొంచెం రైస్ వాటర్, అలాగే పైనుంచి కొత్తిమీర, ఫ్రైడ్ ఆనియన్ ఫ్రై చేసుకున్న ఆయిల్ అండ్ ఫుడ్ కలర్ కూడా వేసుకోవాలి. ఫుడ్ కలర్ అయితే ఆప్షనల్, నచ్చితే వేసుకోండి, లేదంటే స్కిప్ చేసుకోవచ్చు. సో ఇట్లా అన్నీ వేసేసుకొని ఎయిర్ బయటికి రాకుండా టైట్గా మూత పెట్టేసుకొని క్లోజ్ చేసుకోవాలి. ఒక 5 minutes అయితే హై ఫ్లేమ్లో, ఇంకొక 15 minutes లో ఫ్లేమ్లో కుక్ చేసుకోవాలి. పర్ఫెక్ట్ బిర్యానీ అయితే రెడీ అయిపోతుంది. చూస్తున్నారు కదా వీడియోలో, ఎక్కడ అంటుకోకుండా పొడి పొడిగా రైస్ కూడా చాలా బాగా వచ్చింది. గ్రేవీ లోపల కూడా టేస్ట్ అయితే చాలా బాగుంది. అన్నీ పర్ఫెక్ట్గా సెట్ అయిపోయినాయి. మీరు కూడా రెసిపీ ట్రై చేసి ఎలా ఉందో కామెంట్ సెక్షన్లో కామెంట్ చేయండి.